పేదల పక్షాన యుద్ధం చేస్తున్న జగనన్నకు ప్రజలు మద్దతు ఇవ్వాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మా పాలన నచ్చితే భూమన అభినయ్ గురుమూర్తిని ఆశీర్వదించమని అన్నారు. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గురువారం ఉదయం స్థానిక 33వ డివిజన్ 120, 121 పోలింగ్ బూతుల పరిధిలో కార్పొరేటర్ దూది కుమారి శివరాయల్ ఆధ్వర్యంలో 32వ డివిజన్ 68, 69, 70, 71, 72 పోలింగ్ బూతుల పరిధిలో కార్పొరేటర్ తిరుత్తని శైలజ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేయాలని అభ్యర్థించారు. జగనన్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమ పథకాలు రెట్టింపు స్థాయిలో అందుతాయని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పేదలను గెలిపించడానికి యుద్ధం చేస్తున్న జగనన్నకు మద్దతు ఇవ్వాలని కోరారు. మా పాలన నచ్చితే తిరుపతి ఎమ్మెల్యేగా భూమన అభినయ్, పార్లమెంటు సభ్యుడిగా గురుమూర్తిని ఆశీర్వదించండి భూమన కరుణాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డికి ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మల్లం రవిచంద్రారెడ్డి, దూది శివరాయల్, తిరుత్తని వేణుగోపాల్, మద్దాలి శేఖర్ రాయల్, చైతన్య యాదవ్, లవ్లీ వెంకటేష్, రాజవేటి రామ్మూర్తి, శ్రీను, మలకల రామకృష్ణయ్య, విజయలక్ష్మి రాయల్, పవన్, శివాడి రాజశేఖర్, ఎన్వి రమణారెడ్డి, రాధా, ఉషా, కల్పన, పద్మనాభరెడ్డి, అనిత, కేవి పద్మజ, నరసింహారెడ్డి, సుభాష్, ఇందిరా, నరసింహ, వేదం హరి, కంకటాల రమేష్ నాయుడు, మధు, దుండు ముఖేష్, పసుపులేటి సురేష్ రాయల్, దొరైరాజు, పునీత, కాంచన, శేషగిరిరావు, విజయ్ కుమార్, దుర్గం శ్రీనివాసులు రెడ్డి, ద్వారకా నాగిరెడ్డి, సతీష్ రాయల్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 1,10,000 మందికి జగనన్న పథకాలు వచ్చి ఉంటే ఓట్లు వేయండి. దాదాపు 1900 కోట్ల రూపాయలు తిరుపతిలో ఉన్నటువంటి పేద ప్రజలకే సంక్షేమ పథకాల ద్వారా జగనన్న ప్రభుత్వం ఆ డబ్బులు మీకందరికీ అందించి ఉంటే ఓట్లు వేయండి. 18 మాస్టర్ ప్లాన్ రోడ్లను వేసినందుకు మీకు నచ్చితే ఓట్లు వేయండి. 22A దాదాపు 6,000 కుటుంబాలకు ఎత్తివేసింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. గంగమ్మ రోడ్డును అత్యంత సుందరంగా వెడల్పు చేసి ఉంటే మాకు ఓట్లు వేయండి. కొర్లగుంటలో ఓ సైకిల్ కూడా తిరగటానికి వీల్లేని పరిస్థితులలో ఉన్న ఆ రోడ్డును ధైర్యంగా అందరికీ నచ్చచెప్పి ఆ రోడ్డును ఈ రోజున గొప్పగా తీర్చిదిద్ది ఉన్నది నిజమైతే మాకు ఓట్లు వేయండి. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని కనుక్కొని అది ఒక మహా పండుగలాగా చేసింది నిజమైతే మాకు ఓట్లు వేయండి. తిరుపతిలో కొత్తగా వెలిసినటువంటి రోడ్లకు మా పేర్లు పెట్టకుండా వేలాది సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామికి అనన్య సామాన్యమైనటువంటి సేవలు చేసినటువంటి మహానుభావుల పేర్లు పెట్టి ఈ రోజున ఆధ్యాత్మికత తిరుపతిలో ఉట్టిపడే విధంగా తీర్చిదిద్దింది నిజమైతే మాకు ఓట్లు వేయండి.